దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలోని పిహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగరాజుకు సమ్మె నోటీసులను అందజేసి విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం మండల ఇన్ఛార్జ్ అనిత మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు 2 సార్లు వేతనం పెంచిందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా లాంటి సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కోరారు. ఆశా వర్కర్ల కనీస వేతనం 18,000 రూపాయలు అందించాలని పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సునీత, ప్రేమలత పలువురు పాల్గొన్నారు. వేతనాలు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఉద్యోగ భద్రత ఆశా వర్కర్ల ఐక్యత నమస్కారం. మేము కమలాపూర్ మండలంలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. విధులకు హాజరు కాకుండా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు డిమాండ్స్ అంటూ చాలా ఉన్నాయి. మా డిమాండ్లు కనీస వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మా మేనిఫెస్టో ప్రకారం మాకు కనీస వేతనం ఇస్తానని ఈ ప్రభుత్వము మాకు హామీ ఇచ్చిళ్ళు. మా హామీల ప్రకారము మాకు నెరవేర్చకపోతే రానున్న రోజులలో మా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆశా వర్కర్ల ఐక్యత.